ఎక్కడ చూసినా యుద్ధాలు, ఏ రెండు దేశాల మధ్య చూసినా వైరం, మనుషుల్లో విద్వేషాలు, మరోవైపు ప్రకృతి ప్రకోపాలు, కని విని ఎరగని విపత్తులు. ఇదంతా యుగాంతానికి సంకేతమా? 2025 దీనికి ఎంట్రీ పాయింటా అంటే అవునని అంటున్నాయి బాబా వంగా నోస్ట్రాడమస్ జోస్యాలు. ఎన్నో విషయాలను ముందే పసిగట్టిన వీరు 2025 గురించి ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా యుద్ధాలు, ఏ రెండు దేశాల మధ్య చూసినా వైరం, మనసుల్లో విద్వేషాలు, మరోవైపు ప్రకృతి ప్రకోపాలు, కనీవిని ఎరుగని విపత్తులు. ఇదంతా యుగాంతానికి సంకేతమా? 2025 దీని ఎంట్రీకి పాయింటా అంటే అవుననే అంటున్నాయి బాబా వంగా నోస్ట్రాడమస్ జోస్యాలు. ఎన్నో విషయాలను ముందే పసిగట్టిన వీరు 2025 గురించి ఏం చెబుతున్నారు? మరో 2 నెలల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నామని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. సంబరాలకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పేందుకు హాలిడే డెస్టినేషన్లు సిద్ధమవుతున్నాయి. ఇలా ప్రపంచ జనాభా ఎక్సైటింగ్గా ఉన్న సమయంలో షాకింగ్ విషయాలు బయటపెట్టింది బాబా వంగా జోస్యం. రాబోయే ఏడాది భయంకరంగా ఉండబోతోందని బాబా వంగా నోస్ట్రాడమస్ జోస్యాలు వెల్లడించాయి. జోస్యాలు నిజమవుతాయా అని కొట్టిపడేయడానికి వీరులేని జోస్యాలు ఇవి. ప్రపంచానికే జోస్యం పవర్ ఏంటో చెప్పిన బాబా వంగా నోస్ట్రాడమస్ ఊహించిన విషయాలు ఖండాలను మసిచేసే యుద్ధాలు, భూమిని ముంచేసే ప్రకృతి విలయం, ఏలియన్స్తో సంబంధం, కొత్త శక్తిని కనుక్కోవడం. ఇలా 2025వ సంవత్సరం మానవ చరిత్రలో సంచలన మార్పులను చూస్తుందని భయంకరమైన విషయాలను వెల్లడించాయి. 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును బాబా వంగా ఊహిస్తే 450 ఏళ్లకు ముందే ప్రపంచ గమనాన్ని రాశారు నోస్ట్రాడమస్. ఇద్దరి కాలాలు వేరు, ఇద్దరు చెప్పిన అంచనాలు వేరే. అయితే 2025 గురించి మాత్రం ఈ ఇద్దరూ ఒకేలా ఊహించారు. రాబోయే విలయం గురించి దాదాపు ఒకే రకమైన అభిప్రాయాలను వెల్లడించారు. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఇలాంటి జోస్యాలు మామూలేలే అని కొట్టిపారేయడానికి వీలు లేకుండా గతంలో వీళ్ళు చెప్పిన చాలా విషయాలు కళ్ల ముందు నిజాలై కనిపించాయి. అందుకే వీళ్ల అంచనాలు కొత్త భయాలకు కారణమవుతున్నాయి. మానవులతో గ్రహాంతరవాసుల పరిచయం నుంచి అనేక విషయాలపై వీరు జోస్యం చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచాన్ని ఏలతాడంటూ ఒకే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా మనిషి రహస్యమైన కొత్త ఎనర్జీని కనిపెడతాడని చెప్పారు. బాబా వంగా నోస్ట్రాడమస్ ఈ ఇద్దరి ఊహల ప్రకారం 2025లో యూరోప్లో భయంకరమైన యుద్ధం జరుగుతుందనేది దీనికంటే భారీగా షాక్ ఇచ్చే విషయం. ఈ యుద్ధంలో ఊహించలేని విధ్వంసం జరుగుతుందని బాబా వంగా నోస్ట్రాడమస్ అంచనా వేయడం కలవరం పుట్టిస్తోంది. బాబా వంగా బ్రతికున్న కాలంలో రచయిత వాలెంటైన్ సిడోరోన్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పుతిన్ కీర్తి గురించి చెప్పారు. అతన్ని తాకడం ఎవ్వరి వల్ల కాదని వెల్లడించారు. అన్నీ మంచులాగా కరిగిపోతాయి, ఒక్కటి మాత్రమే ఎవ్వరూ తాకలేరు, అది వ్లాదిమిర్ కీర్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నింటినీ రష్యా తన మార్గం నుంచి అడ్డు తొలగించుకుని అది ఒక్కటే నిలబడుతుందని వెల్లడించారు. చివరికి రష్యా ప్రపంచానికి ప్రభువు అవుతుందంటూ బాబా వంగా జోస్యం చెప్పారు. ఈ జోస్యం ప్రకారం పుతిన్ నాయకత్వంలో రష్యా భవిష్యత్తులో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ప్రపంచ ఆధిపత్య శక్తిగా అవతరిస్తుందన్న అనుమానం కలుగుతోంది. అటు ఉక్రెయిన్ రష్యాల యుద్ధంపై నోస్ట్రాడమస్ తన అంచనాలను వెల్లడించారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసి రెండవసారి యుద్ధం జరుగుతుందని, 2025లో జరిగే ఈ యుద్ధం అత్యంత భయానకంగా ఉంటుందని అంచనా వేశారు. దీనికి తగ్గట్టే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఉక్రెయిన్కు ఇప్పటికే పలు దేశాలు మద్దతుగా నిలవడంతో తాజాగా రష్యా కోసం నార్త్ కొరియా రంగంలోకి దిగడం మరింత ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఇక వీళ్ళిద్దరూ చెప్పిన జోస్యంలో నిజం ఎంత అనేది అటుంచితే ప్రస్తుతం అమెరికా రష్యాల మధ్య ఆధిపత్య పోరు పీక్స్లో ఉంది. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు ఇచ్చిన ఆయుధాలు రష్యా లోపల ప్రయోగిస్తే అది భయానక యుద్ధానికి దారితీస్తుందని సెప్టెంబర్ 12వ తేదీనే ఒక హెచ్చరిక లాంటి ప్రకటన చేశారు పుతిన్. దానికి నాటో దేశాలు, అమెరికా, యూరోప్ కంట్రీలు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గట్టి వార్నింగే ఇచ్చారు. మరోవైపు ఐరోపాలో యుద్ధంతో పాటు 2043 నాటికి యూరోప్ ముస్లింల పాలనలోకి వస్తుందని, 2076 నాటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం తిరిగి వస్తుందని బాబా వంగా అంచనా వేశారు. అంటే కమ్యూనిస్టు కంట్రీలుగా ఉన్న రష్యా, చైనాలు ప్రపంచాన్ని ఏలతాయనే ఇండైరెక్ట్గా జోస్యం చెప్పారు. 2025లో ఐరోపాలో క్రూరమైన యుద్ధాలు జరుగుతాయని బాబా వంగా హెచ్చరించారు.
ఇదే విషయాన్ని నోస్ట్రడామస్గా పాపులర్ అయిన 16వ శతాబ్దానికి చెందిన మిషెల్ డి నోస్ట్రడామ్ కూడా చెప్పారు. ఐరోపా భూభాగాలు క్రూరమైన యుద్ధాల్లో పాల్గొంటాయని హెచ్చరించారు. ఇది భారీ విధ్వంసం, భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన ఉక్రెయిన్ యుద్ధం ఈ అంచనాలను నిజం చేస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా పురాతన ప్లేగు శత్రువుల కంటే ఘోరమైన నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు నోస్ట్రడామస్. 2043 నాటికి యూరోప్ ముస్లింల వశం అవుతుందనే ఊహకు బలం చేకూరుస్తూ ఇరాన్తో పాటు ఇస్లామిక్ దేశాలు మిడిల్ ఈస్ట్ యుద్ధంలో భాగంగా యూరోప్కు వార్నింగ్లు ఇస్తూనే ఉన్నాయి. గ్రహాంతర జీవులపైన బాబా వంగా జోస్యం చెప్పారు. 2025లో భూమిపైకి గ్రహాంతర జీవులు రాబోతున్నాయని ఆమె ముందే వెల్లడించారు. ఇది ప్రపంచంలో కొత్త యుగానికి దారితీస్తుందని, ఈ గ్రహాంతర వాసులు తమ ఉనికిని మానవాళికి తెలియజేస్తాయని బాబా వంగా అంచనా వేశారు. ఇది విశ్వంలో మనిషి స్థానాన్ని పూర్తిగా మారుస్తుందని షాకింగ్ విషయాలు కూడా బయటపెట్టారు. అయితే గ్రహాంతర జీవులతో మానవుల మొదటి ఎన్కౌంటర్ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో జరుగుతుందని తెలిపారు బాబా వంగా. టెలిపతిలో ఇదొక పెద్ద పురోగతికి కారణమవుతుందని అంచనా వేశారు. గ్రహాంతరవాసులు ఏ ఉద్దేశాలతో భూమిపైకి వచ్చినప్పటికీ 2025లో వారి రాక చరిత్రలో కీలక ఘట్టంగా మారుతుందని వెల్లడించారు. నిజానికి గ్రహాంతర జీవులను ఎదుర్కొనే ఈ అవకాశం కోసం మనుషులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయంగా ఎప్పుడూ ఇది చర్చల్లో నానుతూనే ఉంది. ఈ దశలో బాబా వంగా అంచనా ఖచ్చితమైనదని రుజువు చేయడానికి ఇప్పటికే చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బాబా వంగా చెప్పిన గ్రహాంతరవాసుల అంచనాకు బలం చేకూరుస్తూ లివింగ్ నోస్ట్రడామస్గా పేరున్న 37 ఏళ్ల అథోస్ సలోమ్ కూడా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2028లో మానవులు తమ మధ్య జీవిస్తున్న గ్రహాంతర జీవుల ఉనికిని గుర్తిస్తారని చెప్పారు. దీనికి తగ్గట్టే ఆధునిక ప్రపంచంలో జరుగుతున్న శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ అంచనాలకు దగ్గరగా కనిపిస్తున్నాయి. ఇక 2025వ సంవత్సరంలో గ్రహాంతర జీవుల రాకను మించిన విషయాన్ని కూడా బాబా వంగా వెల్లడించారు. ప్రకృతిపై మన ప్రస్తుత అవగాహనను సవాలు చేసేలా ఇప్పటివరకు మనిషికి తెలియకుండా రహస్యంగా కప్పబడి ఉన్న ఒక కొత్త ఎనర్జీ సోర్సును మానవులు కనుక్కుంటారని చెప్పారు. ఈ శక్తి చాలా స్వచ్ఛమైనదని, దీనికి అంతం ఉండదని అంచనా వేశారు. మొత్తానికి ఈ ఇద్దరి సంచలన జోస్యాలు ప్రపంచాన్ని కలవరపెడుతూ ఉండగా అసలు ఈ అంచనాలు నిజం కాబోతున్నాయా లేదా అనే దానికోసం వేచి చూడాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.